హలో ఫ్రెండ్స్, F3 అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. ఎవరో కామెంట్ చేశారు, నువ్వు మూవీ బాగున్నా కానీ బాగలేదని చెప్తావు, మాకు ఆల్రెడీ తెలుసు, నువ్వు నెగిటివ్ టాక్ ఇస్తావని చెప్పి ఒకళ్ళు కింద కామెంట్ చేశారనమాట. తనకైనా తనలా అనుకునే వాళ్ళకైనా నేను చెప్పేది ఒకటే, అనిల్ రాయపూడితో నాకు ఆయనకి పర్సనల్గా పెద్ద గొడవలు లేవు. అండ్ వెంకటేష్ గారు నన్నేమి కళ్ళవచ్చు కొట్టలేదు. నేను ఎందుకు బాగుంటే బాగలేదని చెప్తా, నేను మూవీ బాగుంది బాగలేదు అనేది నేను చెప్పను అనమాట. జస్ట్ చూడొచ్చా లేదా అనేది మనం ఇక్కడ రేటింగ్ ఇయ్యం, మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఈ మూవీ రివ్యూలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ నవ్వించారా లేదా అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకైతే ఎప్పుడు థియేటర్ గేట్లు తెరుస్తారా బాబు, ఎప్పుడు మూవీ అయిపోద్దిరా బాబు అని అనిపించింది ఫ్రెండ్స్, ఫస్ట్ విషయం. అండ్ సెకండ్ వచ్చేసి F2 అంతా ఉందా లేదా అని అంటే F2 పెద్ద హిట్ అయిందని చెప్పి మీరు సంబరాలు పడొద్దు, అందరూ దాన్ని సపోర్ట్ చేయొద్దు. ఆ టైంలో వచ్చినటువంటి వినయ విజయరామాయణ అండ్ వేరే మూవీ ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయింది. అండ్ దానివల్ల F2 ఆ రేంజ్లో హిట్ అయింది కానీ ఓ బేభత్సమైన సినిమా అయితే కాదనమాట. అండ్ F2 కన్నా బాగుందా అంటే F2లో జస్ట్ సాంగ్స్ ఉన్నాయి అనమాట, అక్కడక్కడ సాంగ్స్ అయినా ఒక నవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేశారు. అండ్ వెంకటేష్ గారి యాక్షన్ అయినా అంతా కూడా వేరే లెవెల్ ఉంది. కానీ ఇందులో మన వెంకీ గారు నటిస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ లాస్ట్లో వచ్చినటువంటి అదేందో బాహుబలి బొమ్మలంట, మహర్షి బొమ్మలంట, గబ్బర్ సింగ్ బొమ్మలంట, నాకు తెలిసి హీరోని ఎక్కిరించడానికి చేశారా అనిపించింది. అండ్ లాస్ట్లో వకీల్ సాబ్ లాగా మన వరుణ్ గెటప్ వేశాడు భయ్య. నిజం చెప్తున్నాను, ఎవ్రీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే రాయి తీసుకొని అనిల్ రాయపూడిని కొడతారేమో అని ఎలా అనిపించింది నాకైతే. జస్ట్ ప్రూఫ్ లాగుంది, జస్ట్ ఎక్కిరించిన లాగుంది అనమాట. అండ్ నారప్ప గెటప్, నారప్ప ఎలాంటి మూవీ అది, దాన్ని కూడా ఈ F2లో పెట్టి బరబాద్ చేశారు, కామెడీ చేశారు, చెడగొట్టారు అని చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అని అంటే పాటల విషయానికి వస్తే ఒక్కటి బాగాలేదు. ఆ పూజా హెగ్డే వచ్చింది, 2 స్టెప్పులు వేసింది, పోయింది. అండ్ ఒకళ్ళకి మించి ఒకళ్ళు ఓవర్ యాక్షన్ అనమాట. నాకు వెంకీ యాక్టింగ్ చాలా నచ్చింది మన వెంకటేష్ గారిది, కానీ ఆయన నడుస్తుంటే ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. అండ్ వరుణ్ ఆల్సో ఏదో నత్తి క్యారెక్టర్ ఏందో అక్కడక్కడ నవ్వొచ్చింది, కానీ అక్కడక్కడ బిల్డప్లు తట్టుకోలేకపోయాను. ఇంకా ఆలీ సునీల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కొత్త గెటప్లు అయినా వేసి చాలా అంటే చాలా వరస్ట్గా చూపించారు. అండ్ ఎండింగ్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా మాట్లాడుకోవాలి. మన మంచి మంచి భారీ డైలాగులతో డబ్బు గురించి చాలా అంటే చాలా గొప్పగా చెప్పించారు డైరెక్టర్. అక్కడితో మూవీ ఆపితే బాగానే ఉండేది. మళ్ళీ అక్కడ నుండి ఏదో షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్ళి పాత సినిమాలోని పెళ్ళం ఊరెళ్తే సినిమా ఎవడి గోళ వాడిదే లాంటి సినిమా క్లైమాక్స్ చూశారు, ఆ విధంగా చేపించారనమాట. నాకు తెలిసి జబర్దస్త్లో వచ్చేటటువంటి హైపరాది స్కిట్ ఈ మూవీ మీద 100 బాలు నయమనిపించింది. మనం ఎన్ని స్కిట్లు చూడలేదు భయ్యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది యొక్క స్కిట్లో కామన్గా జరిగేది ఇదే కదా, ఒక యాడ్ ఉంటుంది, ఆ యాడ్లో కోటీశ్వరుడు అయినటువంటి అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అనగానే మన ఆది ఏం చేస్తానంటే ఆ గెటప్లో వెళ్ళి వాళ్ళని మెప్పించి పెళ్లి చేసుకుందామని చెప్పి జబర్దస్త్లో స్కిట్లు నడుస్తూనే ఉంటాయి. సేమ్ ఆ స్కిట్ రిఫరెన్స్గా తీసుకొని ఈ మూవీ తీశారు అనిపించింది. అండ్ ఇంకా పెద్ద టార్చర్ ఏంటంటే దీనికి F4 ఉందంట, ఇదే ఒక కళాఖండం, మళ్ళీ దీనికి సీక్వెన్స్. అండ్ మూవీకి వెళ్ళాలా వద్దా అంటే వద్దు, ఓటీటీలో కూడా చూడాలా వద్దా అంటే వద్దు, అసలు వేస్ట్ సినిమా. నాకైతే ఏ యాంగిల్లో నచ్చలేదు సినిమా అయితే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ కాదు, మూవీ చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఒపీనియన్. ఒక్కసారన్నా చూడొచ్చు బ్రో, ఎందుకు బ్రో అంత నెగిటివ్ అని అంటే నాకు ఒక్క చోట మూవీ ఆపితే బాగానే అనిపించేది. జస్ట్ ప్రభాస్ని కామెడీ చేయటం, పవన్ కళ్యాణ్ కామెడీ చేయటం, అది నాకు అంతలా అనిపించలేదు. అందుకే మూవీ గురించి ఇలా మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అనిల్ రాయపూడి గారికి నేను చెప్పేది ఒకటే, నీ దగ్గర డబ్బులు ఎక్కువై ఉంటే ఏదేం చేసుకో. అండ్ దిల్ రాజు గారు ఎలాంటి చెత్త సినిమాలు తీసుకొచ్చి మన నెత్తిన పెట్టొద్దు దయచేసి. మొన్న ఇంత రౌడీ బాయ్స్ అన్నారు, పెద్దరాడ్డు ఇది అంతకన్నా పెద్దరాడ్డు. ఈ విధమైనటువంటి మూవీస్ తీసి మమ్మల్ని టార్చర్ చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు దయచేసి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఓవరాల్గా మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే మన టాలీవుడ్ అయితే చెడిపోతుందని అనిపిస్తుంది. ఒకవైపు RRR అండ్ బాహుబలి లాంటి మంచి మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అండ్ ఒకవైపు రాధేశ్యామ్, ఆచార్య ఇలాంటి చెత్త సినిమాలతో మన టాలీవుడ్ని బర్బాద్ చేసి పడేస్తున్నారు అనమాట. ఒక మంచి ప్రయోగం, సినిమాటిక్ ఎంజాయ్మెంట్, సినిమా చూస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ ఎంజాయ్ చేయాలి. జస్ట్ నవ్వడానికి ఎవడు థియేటర్కి వెళ్ళాడు అనమాట, ఆశ్చర్యపోవడానికి, గూస్ బంప్స్ రావడానికి, ఏడవడానికి, ఎంజాయ్ చేయడానికి థియేటర్కి వెళ్తారు జనం. జస్ట్ నవ్వడానికి వస్తాడు, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తే మేము నవ్వుతాం అనేది తప్పు. ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ ఇస్తే నవ్వు రాదు, కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఈ ఇరిటేషన్ అయితే నాకు ఈ మూవీలో ఓవరాల్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అదే మూవీ రివ్యూ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మంచి రివ్యూతో మళ్ళీ కలవడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.